ఈరోజు మీలో చాలామంది శ్రమల్లో ఉన్నారు, మీలో చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు. మీలో అందరూ ఏమనుకుంటారంటే నా వరకు నేను నీతిమంతుడిని, నీతిమంతురాలని అనుకుంటారు. మనం నీతిమంతులమో నీతిమంతురాళ్ళమో ఈ సంగతి తెలియాలంటే దేవుడు మన చిట్టా తీయాలి. ఆయన పుస్తకం ఓపెన్ చేస్తే మన బ్రతుకంతా అక్కడ ఉంటుంది. అప్పుడు హృదయం కలవరంతో నిండిపోద్ది. ఎంత కలవరంతో నిండిపోద్ది చెప్పమంటారా? ఒక ఆమెను చూసి ఈమె వ్యభిచారమందు దొరికింది, మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలని వచ్చారు ఎగబడిపోయి మంద. అప్పుడు ప్రభువారు కూర్చొని నేల మీద ఏదో వ్రాస్తూ ఒక మాట అన్నాడు, మీలో పాపము చేయని వాడెవడో మొట్టమొదట ఆవిడ మీద రాయి వేయండి అన్నాడు. అంటూ ఆయన ఒంగుని రాస్తున్నాడు. అప్పుడు వాళ్ళంతా ఎందుకు వెళ్ళిపోయారు? అరే అసలు నా బ్రతుకునే రాస్తున్నాడేమో అనుకుంటున్నారు అక్కడ అందరూ. అమ్మో, లేకపోతే వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు వదిలేసినా మిగతా వాళ్ళందరూ రాళ్ళతో కొట్టేసేవాళ్ళు. పోనీ మిగతా వాళ్ళంతా వదిలేసినా అందులో ఇద్దరు ముగ్గురన్నా భయంకరమైన దుర్మార్గులు, చంపాలనే కసితో వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో కనీసం ఇద్దరన్నా రాళ్ళు విసిరేవాళ్లే. ఎందుకు విసరలేదనంటే నా చరిత్ర కూడా ఆయన రాస్తున్నాడేమో, నా బ్రతుకు నాది రాత బ్రతుకే అని ఎవడికి వాడికి అర్థమైపోయి అందరూ వెళ్ళిపోయారు. అంటే ఎదుటి వాళ్ళని నిందించడం అనేది చాలా చిన్న విషయం అండి. ప్రతి మనిషికి ఏమనుకుంటారంటే అబ్బో నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు అని అంటారు. ఇప్పుడు నేనున్నానండి, నా ఒంటి మీద మొత్తం బట్టలు కప్పుకొని బయటకు వచ్చి ముఖానికి పౌడర్ రాసుకున్నా అనుకోండి. నేను అంటాను నా ముఖాన్ని చూపించి ఎక్కడ మచ్చలేదండి అని అన్నా. ఇది విప్పి చూస్తే తెలుస్తుంది మచ్చలు ఉన్నాయో, గజ్జి ఉందో, తామర ఉందో, దొరదలు ఉన్నాయో, లేకపోతే ఇంకేమన్నా కాళ్ళు మచ్చలు ఉన్నాయో, భయంకరమైన అసహ్యంగా ఉన్నదో ఇది విప్పితే తెలుస్తుంది. అలాగే నువ్వు పైకి ఎవరినైనా ఎంతమందినైనా నిందించవచ్చు, కానీ నీ అంతరంగాన్ని తేటగా చూసే దేవుడు ఉన్నాడు. ఆయన అంటున్న మాట ఏమిటంటే నీ జీవితంలో నువ్వెవరిని నిందించొద్దు, నువ్వెవరిని అవమానపరచొద్దు. ఎవరి కష్టాలు వాళ్ళకుంటాయి, ఎవరి బాధలు వాళ్ళకుంటాయి. వాళ్ళు కష్టాలలో ఉన్నంత మాత్రాన నిందించడానికి నీవెవరివి? నీకెక్కడది అధికారం? ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళని నువ్వు నిందించొద్దు, బిడ్డలను కోల్పోయిన వాళ్ళని నిందించొద్దు, జీవిత భాగస్వామిని కోల్పోయిన వారిని నిందించొద్దు, చితికిపోయిన వాళ్ళని నిందించొద్దు. అట్లాగని కళ్ళు మూసుకుపోయి దేవుడు లేడనే మాట నువ్వు అనొద్దు. ఈ విషయంలో నేను యథార్థంగా ఉన్నాను కదా అని నీ స్వనీతిని ఆధారం చేసుకోవద్దు. నీకు రావాల్సిన ఆశీర్వాదాలు నీ దోషములను బట్టి తప్పిపోతున్నాయని ఇక్కడ దేవుని వాక్యం బోధిస్తుంది. 26 మీకు మేలు జరగకపోవడానికి కారణం ఏమిటన్నాడు? మీ పాపములే. అంటే ఈరోజు మేలుని ఆశిస్తూ ఉన్నాం. మేలు కలుగు మార్గం ఏదని అడగాలి, ఆ మార్గంలో మనం నడవాలి. మేలు కలగకపోవడానికి కారణం నీ పాపం. ఏ పాపం ఉన్నదో నువ్వు ఒప్పుకో దేవుని దగ్గర. మనం శ్రమలో ఉన్నటువంటి వాళ్ళని దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆశీర్వాదాలతో నింపబడతాం. ఇలా వింటే నీ బ్రతుకులో ఉన్న సమస్త బాధల నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. నల్గొండలో మే నెల 22వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం SBR ఫంక్షన్ హాల్, బస్టాండ్ దగ్గర, బోయవాడ, నల్గొండ, తెలంగాణ. పెద్ద డోర్నాలలో మే నెల 22వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్ట్ ఆఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. పాలకొల్లులో మే నెల 22వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. ఏలూరులో మే నెల 25వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. రాజమండ్రిలో మే నెల 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్, జాన్పేట, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో మే నెల 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. గుంతకల్లులో మే నెల 27వ తేదీ మంగళవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. వినుకొండలో మే నెల 27వ తేదీ మంగళవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా, వినుకొండ. సహోదరి గారి పేరు గంగమ్మ గారు.
వీరిది గంగలకుంట అనే గ్రామం. వీరికి 5 సంవత్సరాల నుంచి మలల వ్యాధి ఉండేదటండి. అయితే అలాంటి ఆ సమయంలో వీరు ఎన్నో మందులు వాడారట, ఎంతో మంది వైద్యుల్ని కలిశారట. వీరికి చెప్పారట ఎవరో ఇక మాచర్ల పట్టణంలో జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ వెళితే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు ఆ వ్యాధి నుంచి చెప్పారట. ఆ మాట యొక్క సహోదరి గారు విశ్వాసంతో విని ఇక్కడికి వచ్చారట. వచ్చి యవన దైవజనులు పాస్టర్ ప్రభుకిరణయ్య గారి చేత ప్రార్థన చేయించుకొని ఈ స్థలము నుంచి తీసుకువెళ్ళినటువంటి ప్రార్థనా తైలము, ద్రాక్షరసము, అభిషేక స్వస్థత వస్త్రం, ఈమె ఎక్కడైతే ఫైల్స్ ఉన్నాయో అక్కడ ఆ సమస్య ఉన్న చోట ఆ వస్త్రం పెట్టి తుడుచుకొని పడేశారట. ఎప్పుడైతే ఆ వస్త్రాన్ని పెట్టి తుడుచుకొని పడేశారో దేవుడు నాకు స్వస్థతనిచ్చాడని సహోదరి గారు 5 సంవత్సరాల నుంచి బాగవని ఆ యొక్క ఫైల్స్ వ్యాధి ఇక్కడికి రాగా అభిషేక స్వస్థత వస్త్రమును వాడుకొనగా దేవుడు నన్ను ముట్టి దాగి స్వస్థపరిచాడని సహోదరి గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. దేవుడు ఈమె పట్ల చేసిన కార్యాన్ని బట్టి 2 చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం అని చెప్దామా? హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో జూన్ నెల 2వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. ఖమ్మంలో జూన్ 4వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. సూర్యాపేటలో జూన్ నెల 4వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్, సద్దుల చెరువు ప్రక్కన, గోదావరి రుచుల హోటల్ వెనుక, హైదరాబాద్ హైవే రోడ్, సూర్యాపేట, తెలంగాణ. ఆత్మకూరులో జూన్ 5వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండ్కు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. రేపల్లెలో జూన్ నెల 6వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. అడ్డాడలో జూన్ నెల 8వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో జూన్ 9వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జూన్ నెల 10వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో జూన్ 11వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో జూన్ నెల 12వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. మిర్యాలగూడలో జూన్ 12వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, సాగర్ రోడ్, తెలంగాణ. నర్సరావుపేటలో జూన్ 14వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నర్సరావుపేట, పల్నాడు జిల్లా. మార్కాపురంలో జూన్ 14వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం, ఫ్లైఓవర్ ఎదురుగా, రాయవరం, మార్కాపురం. గుంటూరులో జూన్ నెల 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బరాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో జూన్ 16వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో జూన్ నెల 17వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో జూన్ 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. పాలకొల్లులో జూన్ నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు.